హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి 9 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సో తెలంగాణలో ఉన్న అధికారులను ఎవరైనా కూడా ఏసీబీ రైడ్ లో దొరికితే ఎవరు దొరికినా కూడా వాళ్ళ ఆస్తుల విలువలు ఎంత ఉన్నాయంటే 100 కోట్లు దాటిపోతా ఉన్నాయంట. మరి దానికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది వెలుగులో. నిజంగా అసలు ఎవరెవరు తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ఒక బాగుపడ్డది ఎవరంటే అధికారులే. 100 కోట్లు 1000 కోట్లు కూడా మనం వాళ్ళ దగ్గర చూస్తా ఉన్నాం. ఖాళీగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇంకా హైదరాబాద్ లో ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, దేనికి సంబంధించిన కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లు ముట్టుకున్నా మనం ఒక్కొక్కరు 100 కోట్లకు పైగానే ఆస్తులను సంపాదించిండ్రు అధికారులందరూ కూడా. మరి ఇక ఎవరింట్లోకి పోయినా కూడా ఇక చూడండి, ఇదేదో షాప్ లా అనుకున్నారు, షాప్ కాదు ఇది ఒక ఇల్లు. ఇంట్లో ఇది మొన్న దొరికిండు కదా రీసెంట్ గా పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి సంబంధించి జలమండలిలో లక్ష్మీ కుమార్ ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి ఇంట్లో దొరికినాయి. ఆడ షాక్ ఏంటంటే అధికారులు అందరూ కూడా అసలు ₹1 కోటి క్యాష్ ఇంట్లో పెట్టుకున్నాడు, బంగారం ఇంకా అన్ని తవ్వుతా అంటే జాగలు, ప్లాట్లు, ఫ్లాట్లు అన్ని కూడా బయటపడ్డాయి. అగో గిట్లున్న వీళ్ళ సంపాదన అనేది చూడండి. అంటే ఏ రకంగా పాపం వీళ్ళని చూసి బాధపడుతున్నారంట. ఎవరు బాధపడతా ఉన్నారు వీళ్ళని చూసి అంటే, మంచిగా బిజినెస్ చేసుకునేటోళ్ళు పొలిటీషియన్స్ కానివ్వండి, మేము 5 సంవత్సరాలు ఇంత మంచిగా ఉంటాం కదా, మరి మీ మీద కింద సంపాదించుకోలేకపోతాను అని చెప్పి వాళ్ళు బాగా ఫీల్ అయిపోతా ఉన్నారంట. పొలిటీషియన్స్ కూడా చాలా మంది. మరి వీళ్ళ వెనకాల ఉన్నది కూడా వాళ్ళే కదా, మరి వాళ్ళకు కూడా ఎంత ముడతా ఉన్నాయి. ఇక అవన్నీ రావు, ఎప్పటికి కూడా బయటికి రావు. అసలు చూద్దాం మరి పట్టుబడింది ఇప్పటిదాకా ఏసీబీలో పట్టుబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఇగో ఎవరి గురించి మాట్లాడుకున్నా కూడా 100 కోట్లు దాటే ఉన్నాయి. 300 కోట్లు, 200 కోట్లు, మళ్ళీ 200 కోట్లు, అంతే 100 కోట్లు ప్లస్సే ఉన్నాయి. ఇంకా 100 కోట్లు, 250 కోట్లు. ఒక్కసారి చూద్దాం. ఆనంద్ కుమార్ అంట, ఎక్కడ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఈఎన్సీ ఎలక్ట్రిసిటీ విభాగం అంట కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ పనులు పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిండంట. ఈ పెద్ద మనిషి ఎంత సంపాదించిండు? 320 కోట్ల విలువైన ఆస్తులు కూడా ఏసీబీలో పట్టుబడ్డాడంట. ఇక విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, ఇంకా బినామీ దగ్గర కూడా ల్యాండ్స్ పెట్టిండంట. ఈ పెద్ద మనిషి ముచ్చట గిట్లున్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరు? సుధాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణ ప్యాకేజీలు, బిల్లుల మంజూరులో అవినీతి. సో మొత్తంగా ఎంత సంపాదించిండు అంటే 270 కోట్ల అక్రమాస్తులు గుర్తించిండంట. బంగారం, నగదు, ఇంకా వ్యవసాయ భూములను కూడా మొత్తం మంచిగా వేసుకున్నాడంట వెనకాల. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్ అంట ఈ పెద్ద మనిషి. క్షేత్రస్థాయి పనులు, నాణ్యత, కాంట్రాక్టుల పొడిగింపులు, వ్యవహారాలు ఈ పెద్ద మనిషి చూసుకున్నదంట. మరి ఈయన ఎంత సంపాదించాడు అక్రమాస్తులు అంటే 230 కోట్లు. ఐటీ కారిడార్ లో కమర్షియల్ స్పేస్ ఉన్న ప్లాట్లు ఈ పెద్ద మనిషి మంచిగా ప్లాన్ చేసాడు. కమర్షియల్ స్పేస్ అంట ఎప్పటికి కూడా మంచిగా రెవెన్యూ వస్తుందని అనుకున్నట్టున్నాడు. ఇంకా శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, లోకల్ బిల్డింగ్లు కానివ్వండి, క్లియరెన్స్లలో అవినీతి పెద్ద చేయంటినది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి వెంచర్లు, అట్లనే అక్రమాస్తులు కూడా బాగానే సంపాదించిండంట. ఈ పెద్ద మనిషి ఎంత అంటే 180 కోట్లు సంపాదించిండంట. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి అనంత లక్ష్మీ కుమార్, ఈయన ఏంది? జనరల్ మేనేజర్ జిఎం. అగో ఈ ఫోటో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, ఇగో ఈ పెద్ద మనిషిదే. సో ఈయనేంది? ఈ వాటర్ ఉంటాయి కదా, దీన్ని ఆసరా చేసుకొని ఏం చేసేదంట, ట్యాంకర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇల్లీగల్ గా బ్లాక్ లో పంపించేదంట. సో ఈ పెద్ద మనిషి అవినీతి అక్రమాస్తులు వచ్చేసి మొత్తం 100 కోట్లకు పైగానే ఇంకా లెక్కలేస్తాను. ఇక నగదు, బంగారం, భూములు, ప్లాట్లు, ఇక మనం ఇక్కడ ఆల్రెడీ చూస్తాను. నగదు, బంగారం, భూములు, ప్లాట్లు, వాటికి సంబంధించినవి ప్లస్ క్యాష్ కూడా. ఇక డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అంట ఎవరైనా కిషన్, ట్రాన్స్పోర్ట్ శాఖలో అక్రమ వసూళ్లు, బినామీ ఆస్తులు, అక్రమాస్తులు మొత్తంగా కూడా 100 కోట్లు. 100 కోట్ల కన్నా ఎక్కువనే ఉంటది. ఇవన్నీ దొరికినాయి. ఇంకా దొరకని ఎంత ఉంటాయో వీళ్ళ దగ్గర. 30 ఎకరాల భూమి, ఇంటర్నేషనల్ హోటల్లో వాటా, కమర్షియల్ ల్యాండ్, లగ్జరీ కార్లు. ఇది ఇంటర్నేషనల్ కే వేయండి ఇక డైరెక్ట్నే. కిషన్ అంటే నేషనల్ అనుకోండివా, ఇంటర్నేషనల్ అని చెప్పుకుంటాడు కావచ్చు ఇక బయట పోయినాక. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ బాలకృష్ణ, ఈయన ఏంది? టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, హెచ్ఎండిఏ అంట. టౌన్ ప్లానింగ్ లో అవినీతి, టౌన్ ప్లానింగ్ లో వాస్తవంగా చాలా ఉంటుంది నిజంగా. అసలు వీళ్ళని పట్టుకున్నా కూడా ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల ప్లస్ వెళ్తుంది. ఈయనేంది 250 కోట్లు సంపాదించిండు. ఒక్కొక్క బిల్డింగ్ పర్మిషన్లకు అన్ని ఇల్లీగల్ బిల్డింగ్లే. నేను చెప్తాను, కూకట్పల్లి కానివ్వండి, ఇంకా ఏ ఏరియాలో మనం చూసుకున్నాం ఈ హాస్టల్స్ బిల్డింగ్లు ఇప్పుడు కడతా ఉన్నారు కదా, అవన్నిటిపైన కూడా ఒక్కసారి కన్నేస్తే ఆ బిల్డింగ్లని కూడా కూలగొట్టచ్చు. దేనికి పర్మిషన్ ఉండదు. బిల్డింగ్ 5 లక్షలు ఇస్తే కన్ను మూసుకుంటాను అని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు. అంటే ఒక టౌన్ ప్లానింగ్ అధికారికే 5 లక్షలు ఇస్తా ఉన్నారు అంటే మరి ఇక బిల్డింగ్ కట్టడానికి ఇంకా చాలా పర్మిషన్లు కావాలి. అంటే ఆ డిపార్ట్మెంట్లు కూడా మనం చూసుకుంటే ఎంత అవినీతి జరుగుతూ ఉన్నది, వీళ్ళు కూడా ఎంత ఇస్తా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏందంటే ఈయన ముచ్చట మొత్తం టౌన్ ప్లానింగ్ అవినీతి చేస్తా ఉన్నాడు. అక్రమాస్తులు 250 కోట్లు,
ఈయన మంచి వెనకాల వేసుకున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఆకుల జగదీశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ గిరిజన సంక్షేమ శాఖ అంట. మరి గిరిజన సంక్షేమ శాఖలో భవనాలు, రోడ్ల కాంట్రాక్టులు, ముడుపులు కూడా బాగానే ముట్టినాయంట. ఈయన అక్రమాస్తులు వచ్చేసి మొత్తం 120 కోట్లు. ఎంతైనా ఇప్పుడు ఇడిదాకా 3 రఫ్ చేసుకుందాం మనం, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 1500 కోట్లు. 1500 కోట్లు అగో ఇటు సైడ్ అనుకుందాం. ఇటే లెక్కేసుకుంటే ఎంత అయితే ఉన్నది. జ్యోతి ఎక్కడ మున్సిపల్ కమిషనర్ బండ్లగూడ అంట. అక్రమ నిర్మాణాలకు, అనుమతులకు ప్రభుత్వ భూములు కబ్జాదారులకు సహకారం ఇస్తా ఉన్నారంట. ఈమె అక్రమాస్తులు వచ్చేసి 100 కోట్లకు పైగా. సిహెచ్ కనకరాజు ఈయన ప్రొఫెషన్ ఏంది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అంట. రిజిస్ట్రార్లది ఇక మనకు రిజిస్ట్రార్లు అంటేనే అక్రమ సంపాదనలు ఉంటుంది వాళ్ళది, మనకు తెలిసిందే. ఈ పెద్ద మనిషి వచ్చేసి ఎంత, వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్లు చేసిండంట. క్లియరెన్స్ లో అవినీతి, అక్రమాస్తులు కూడా మొత్తం 130 కోట్లు. చెప్తా ఉన్నా కదా. ఇంకా హైదరాబాద్కు సంబంధించిన అధికారులకు ఆల్మోస్ట్ అందరూ, హైదరాబాద్కు సంబంధించిన అధికారులందరూ కూడా ORR ఇప్పుడు RRR కూడా వస్తుంది కదా, ఆ సరౌండింగ్ దాని లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా సంపాదన మంచిగానే ఉన్నది. 100 కోట్లు ప్లస్సే, ఎక్కువ ఉంటుంది. ఇక 500 కోట్లు 800 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది ఇంకా ఇక్కడ లిస్ట్లో వేయాలంటున్నారు. చూసిన మన దేనికి HMDAకి సంబంధించి అనుకుంటారు, అటేష్ అని ఉంటాడు కదా, ఆయన దగ్గర అయితే ఇంకా 100 కోట్లు దొరికినాయి. వీళ్ళందరికన్నా ఎక్కువ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి రమేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్ కమర్షియల్ ట్యాక్సెస్. ఈయన GSTలు, ఎగవేతలు, ఆడిట్ రిపోర్టులు తారుమారు చేయడంలో ఈయన స్పెషలిస్ట్ అంట. ఈయన ముచ్చట వచ్చేసి ఎంత సంపాదించిండు, 150 కోట్ల అక్రమాస్తులు అంట. ఈయనది. ఇక హరిభూషణ్, ఈయన ఏంది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రోడ్లు, భవనాలు, ప్రభుత్వ భవనాలు, ఫ్లైఓవర్లు, కాంట్రాక్టులలో అవినీతి చేసేది. సో ఈయన ఇదేంది 110 కోట్లు. అగో గిట్లాంటి వాళ్ళకు ఈ భవనాలు కానివ్వండి, రోడ్డు కాంట్రాక్టర్లు, ఫ్లైఓవర్ కాంట్రాక్టర్లు ఇచ్చేటోళ్ళకు గిట్ల వీళ్ళని మేబీ ఏమైతా ఉన్నది, అక్కడ మనకు ఒక క్వాలిటీగా ఉండే రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి రావట్లేదు. అదే రోడ్లు ఎందుకు ఇంత తొందరగా ఖరాబ్ అవుతా ఉన్నాయంటే అగో ఇట్లాంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ పొట్టలు నింపుకోవడం వల్లనే మనకు ఒక ప్రాపర్ రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా రావట్లేదు. అందుకే వాళ్ళైనా కూడా ఇప్పుడు కాంట్రాక్టర్ అయినా కూడా ఎందుకు మనకు క్వాలిటీ ఎందుకు వాడతారు వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ మేపాలే కదా. ఇట్లాంటి వాళ్ళందరూ మేపాలే కాబట్టి మళ్ళీ వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ రావాలి కాబట్టి ఎవరు కూడా క్వాలిటీగా అందియలేకపోతా ఉన్నారు. అగో గిట్ల ఉన్నది ముచ్చట. మరి ప్రభుత్వం ఏమైనా ఎందుకు మీరు ఇట్లా క్వాలిటీగా చేయలేకపోతున్నారు అని అడుగుతారంటే వాళ్ళు కూడా అడగారు. ఎందుకంటే నా రాజకీయ నాయకులు కూడా ముడతా ఉన్నాయి కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ, పేరులో మాత్రం సత్య అని ఉన్నది. ఈయన ఎంత సంపాదించి 105 కోట్లు అంట. ఈయన ముచ్చటైంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. వీళ్ళని అడిగితే నేను చెప్తారు నేను సత్యంగా ఉంటాను, అసలు ఏం సంపాదించిన అని చెప్తారు. ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా అంతే, నేను చాలా నీతివంతము, మేము సంపాదించాము, మేము చాలా వైట్గా ఉంటాము, క్లియర్గా ఉంటాము అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ వెనకాల గిట్లు ఉన్నాయి. ఇవాళ కూడా నిన్న కూడా ఒక ఆయన దొరికిండు వరంగల్ సంబంధించి 50,000 లంచం తీసుకుంటా ఉన్నాడంట. ఇది మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి. ఆ వీడియో చూస్తూ ఉంటే వెనకాల ఆయన ఇల్లు కానివ్వండి, ఆ సోఫా సెట్, బ్యాక్గ్రౌండ్లో ఫర్నిచర్ అవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకి వచ్చే సంపాదన ఎంత నెలకు, వాళ్ళు ఉండేది ఎట్లున్నది. ఈయనది కూడా ఆల్మోస్ట్ ఇల్లు ఎవరు ఈయన కుమార్ అనేటి అనేది కూడా వాళ్ళకి వచ్చే శాలరీకి వాళ్ళు ఎంజాయ్ చేసేదానికి అసలు పొంతననే లేదు అంటే అర్థమైపోతున్నది ఆడ. సో ఇక నెక్స్ట్ వచ్చేసి దేవేందర్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, మేడ్చల్. అక్రమ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులకు అనుమతులు, అక్రమాస్తులు 115 కోట్లు. అగో ఈడ ఒక ముచ్చట నేను చెప్తాను. ఎందుకంటే మొన్న ఒక ఇష్యూ అయింది. ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా ఈ అధికారులు, ఇట్లా పర్మిషన్లు ఇచ్చేటోళ్ళు, రిజిస్ట్రార్లు కానివ్వండి, MROలు కానివ్వండి, ప్లానింగ్ మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానివ్వండి, వీళ్ళందరూ చేసే లంగ పనులకు ఈ చెత్తనా కొడుకులు ఉంటారు కదా, బిల్డర్లు కానివ్వండి, ఇంకా ఈ ఫామ్ ల్యాండ్స్ చేసుకునేటోళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళపైన వార్తలు రాస్తే ఎంత ఎగురుతా ఉన్నారు తెలుసా. వాళ్ళు ఏదో పెద్ద నీతివంతులు అన్నట్టుగా వచ్చి మీడియా పైన కూడా బురద చల్లుతా ఉన్నారు. ఒక్కసారి మీడియా అందరూ కూడా మీ పైన కన్నేస్తే ఎవ్వరు కూడా పని చేసుకోలేరండి. అన్ని లొసుగులు, అన్ని తప్పులున్నాయి మీ దగ్గర. ఈ చెత్తనా కొడుకుల వల్ల ఎవరు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేటోళ్ళు, అక్రమంగా జనాలను మోసం చేసేటోళ్ళు. ఒకవైపు అక్కడ పోలీసులు కానివ్వండి, ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది అక్రమంగా ఈ ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, పర్మిషన్ లేని వాటికి కొంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, చెరువులలో ఉన్న వాటికి కొంటే మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తా ఉంటే కూడా వాళ్ళేమో సిగ్గు లేకుండా వీళ్ళకు లంచాలు ఇస్తా ఉన్నారు. వీళ్ళేమో ఆస్తులను వెనకాల కూడబెట్టుకొని ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. దొరికినాక ఏమున్నది రా నాయన మీద, అసలు ఏమైంది, ఇంత సంపాదించుకొని ఏం లాభం, ఇక దొరికిండ్రు ఉన్నదంతా కూడా వీకే. మంచిగా పనిచేస్తే ఒక పేరని వస్తుండే కదా. ఇక పి రాధాకృష్ణ, సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్. అక్రమ లేఅవుట్లు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు, అక్రమాస్తులు మొత్తం ఎంత 160 కోట్లు.
ఎంత సంపాదిస్తున్నారు అనేది చూడండి. వీళ్ళందరూ కూడా మేపేది ఎవరిని? ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళను, ఇక బ్రోకర్లను, ఆ లేఅవుట్లు చేసేటోళ్ళను, వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. దానివల్ల కొంత ఫ్యామిలీస్ కూడా నష్టపోతా ఉన్నాయి, వచ్చి రోడ్ల పైన కొట్టుకుంటా ఉన్నారు, మా భూములను కబ్జా చేసినాడు. ఇట్లాంటి చెతనా కొడుకుల వల్ల సిగ్గు అనేది ఉండాలి కొంచెమైనా అధికారులకును. అది ఎవరైతే ఇట్లా అవినీతి ఉన్న అధికారులకును ఈ లేఅవుట్లు రియల్ ఎస్టేట్లు చేస్తూ ఉన్నారు కదా, లంగ పనులు చేసేట వాళ్ళందరికీ కూడా సిగ్గు ఉండాలి కొంచెమన్నా. మీ వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏందనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇక విఠల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కిసాన్ నగర్, ఐటీ కంపెనీలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, పవర్ కనెక్షన్లు అవినీతి అక్రమాస్తులు మొత్తం 140 కోట్లు. ఇక ఎం లక్ష్మీనారాయణ ఈయన ఏంది అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి అంట. వివాదాస్పద భూములు, కమర్షియల్ అవినీతి అక్రమాస్తులు 150 కోట్లు. ఇక కలెక్టర్లది కూడా ఎట్లుంటాయంటే వీళ్ళందరూ పాపం, ఇక పాపం అని కూడా అనలేదు, ఎందుకంటే సంపాదిస్తా ఉన్నారు అందరు కూడా. చదువుకునేటప్పుడు వీళ్ళు మంచి ఆలోచనతోనే చదువుతారు. ఇక వన్స్ ఒక్కసారి కుర్చీ మీద కూర్చున్నాక మరి ఇక రాజకీయాల ప్రెషరో లేదా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రెషర్ ఏందో తెలియదు కానీ మారిపోతారు చాలా మంది కూడా. 100 కోట్లు 1000 కోట్లు కూడా వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ గా ఏదైనా తెలవాలి అని అంటే కూడా వీళ్ళ దగ్గరికే వస్తుంది. కాబట్టి మనం చూసినాం ఏదో స్టేట్ లో ఏంటంటే ఎన్నో ఎకరాల భూమి కూడా ఒకటేసారి 50 మంది కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంట విత్ ఇన్ 1 or 2 days లోనే. అక్కడ ఏదో ప్రాజెక్ట్ సంథింగ్ ఏదో రాబోతుందండి, డెవలప్మెంట్ అయితే అవుతుంది ఆడ మొత్తానికి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు 50,000 పెట్టి కొన్న ల్యాండ్కి రేపు వాళ్ళకు 5 లక్షలు, అంటే డబుల్ ఇంటూ 5 times 10 times ప్రాఫిట్ వస్తూ ఉన్నది. అంటే వాళ్ళకు ముందస్తే తెలుస్తుంది అక్కడ ఏమొస్తున్నాయి ఏందనేది తెలుస్తుంది. కాబట్టి రైతుల దగ్గరనో, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరనో వాళ్ళని బెదిరించి తీసుకుంటున్నారా ఇక, లేదా వాళ్ళకి ఏవో ఎక్కువ పైసలు ఇచ్చి తీసుకుంటున్నారా ఏందో తెలియదు. వాళ్ళకంటే తెలియదు కదా అక్కడ ఏమొస్తున్నాయి ఏందనేది. గిట్ల సంపాదిస్తూ ఉన్నారు, వాళ్ళ పొట్ట కొట్టి సంపాదించుకుంటా ఉన్నారు అధికారులు. ఇట్లున్నది. ఇక కలెక్టర్ల ముచ్చట కూడా గిట్లున్నది. కొంతమంది ఉంటారు కాబట్టి చేళ్ల పైన లెక్క పెట్టుకునేటోళ్ళు, మంచిగా పనిచేసేటోళ్ళు. మిగతా వాళ్ళ సంగతి ఏందనేది చూసుకోండి. పట్టుబడినప్పుడే తెలుస్తుంది. మస్తు మాటలు మాట్లాడతారు. దొరకనంత వరకు కింగే, ఎవరైనా కూడా దొరకనంత వరకు ఎవరైనా కూడా కింగే. 100 మాటలు చెప్తాడు, వాళ్ళు చెప్పిందే నమ్మాలి, నీతివంతులనే అనుకోవాలి. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా గట్లే ఉంటాయి. ఇట్లాంటివి రాకుండా మేము మంచోళ్ళ మంది తెలియడానికి ఏం చేస్తారంటే వెనకాల కొన్ని ఆర్గనైజేషన్లు పెట్టుకొని సోషల్ సర్వీసులు నడిపిస్తూ ఉంటారు. ఇక ఇన్ని కోట్లు సంపాదించినప్పుడు లక్షలలో ఖర్చు పెడితే, లక్షలు వేలలో ఖర్చు పెడితే పెద్ద ఫరకేం పడదు కదా. అరే జర మంచి పేరు అని వస్తుందని చెప్పి గిట్లాంటి కథలన్నీ పడతారు. దొరికినాక గిట్లు ఉంటుంది ముచ్చట. ఇక వంశీమోహన్ ఈయన ముచ్చట ఏంది? డిప్యూటీ కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి. ఇది మొన్న జరిగిన ముచ్చటనే ఇదంతా కూడా. వివాదాస్పద ప్రభుత్వ భూముల అక్రమాల రిజిస్ట్రేషన్లు, ఈయన అక్రమాస్తులు వచ్చేసి మొత్తం 100 కోట్లకు పైగా అంట. గిది ముచ్చట గిట్లు ఉన్నది. ఇదంతా కూడా దీనికి సంబంధించి మంచిగా కవర్ చేసిండ్రు. వీళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఎంత తీసుకున్నా ఏం చేసినా కూడా ఏం కాదు. రిటైర్డ్ అయ్యే వరకు ఏమున్నది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే తరతరాలు కూడా తిన్నా కూడా తరగనంత ఆస్తి మాకు వస్తుందన్న యాంగిల్లో అధికారులు అందరూ ఉన్నారంట. ఇక వీళ్ళపైన ఎంత చేసినా కూడా ఏం లాభం, దొరుకుతానే ఉన్నారు. భయం అనేది లేదు. మరి ఇదంతా ఎట్లా నియంత్రించాలి? ప్రభుత్వం మీ హ్యాండ్స్లోనే ఉన్నది కదా. ఇంకా చెప్పాలంటే ప్రజాప్రభుత్వం వచ్చినాకనే చాలా మంది అధికారులు దొరుకుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గిన్నిగానే రైట్స్ చేయడం జరగలేదు. ఇంకా వీళ్ళందరినీ కూడా సర్వీస్లోకి వెళ్ళి తీసేయాలి. ఇంకా వేరే ఎవరైతే మంచిగా పనిచేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఒకటే దాంట్లో ఆ తిష్ట వేసుకొని మంచిగా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు చాలా మంది కూడా. శాఖలలో ప్రక్షాళన జరగాలి, అప్పుడే ఏమన్నా మార్పు అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ 100 కోట్ల కాస్త 1000 కోట్లు దాటిపోయే అవకాశం ఉంటుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీకు తెలిసిన అధికారులు కూడా గిట్లనే ఉన్నారా? మీరు ఎక్కడైనా పోయినప్పుడు కానివ్వండి, మీరు ఏదైనా పని చేసుకోవాలన్నప్పుడు అధికారులు కూడా మిమ్మల్ని బ్రైబ్స్ ఇవ్వమని వేధించినా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.